Hi friends, welcome to my channel. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ లో కొత్తగా వచ్చిన 72 అవర్స్ మూవీ ఎలా ఉందో చూద్దాం. కెవిన్ హార్ట్ హీరోగా వచ్చిన ఈ కామెడీ మూవీ నిజంగా నవ్విస్తుందా లేక టైం వేస్ట్ అనిపిస్తుందా మన రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీ పూర్తిగా బ్రెయిన్ ఆఫ్ చేసి చూడాల్సిన సినిమా. ఇది మన హాలీవుడ్ జాతిరత్నాల లాంటి మూవీ అనమాట. కొన్ని సీన్స్ బాగా నవ్విస్తాయి, కానీ మొత్తం మూవీ అంతా అదే లెవెల్లో ఎంటర్టైన్ చేసిందా అంటే చేయలేదనే చెప్పాలి. కథ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇక మన తెలుగులో వచ్చిన మ్యాడ్ మూవీ ఎలా ఉంటుందో, దేనికి సంబంధం లేకుండా కామెడీ ఉంటుందో, సేమ్ ఇందులో కూడా అలాంటి కామెడీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయి, సో ఇక మీ ఇష్టం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, జాయ్ అనే 40 ఏళ్ల అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ తన కెరీర్లో పెద్ద సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒక కొత్త వోడ్కా బ్రాండ్ కంపెనీ కోసం ఐడియా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే పొరపాటున కొంతమంది 20 years ఏజ్ ఉన్న యువకుల బ్యాచిలర్ పార్టీ గ్రూప్ చాట్లో యాడ్ అవుతాడు. మొదట బయటకు రావాలని అనుకుంటాడు, కానీ వాళ్ళతో కలిసి 3 రోజులు మియామి ట్రిప్కి వెళ్తే తన కెరీర్కి ఉపయోగపడుతుందని భావించి వెళ్ళిపోతాడు. అక్కడ మొదలయ్యేది అసలైన గందరగోళం. పార్టీలు, అపార్థాలు, డ్రగ్స్ ఎపిసోడ్స్, గ్యాంగ్స్టర్లతో చిక్కులు, విచిత్రమైన స్మగ్లింగ్ వ్యవహారాలు, ఇలా 3 రోజుల్లో జాయ్ జీవితమే తలకిందులైపోతుంది. ఈ ప్రయాణం తర్వాత జాయ్ తన కెరీర్ ని కాపాడుకున్నాడా, తాను వెతుకుతున్న కొత్త ఐడియా దొరికిందా, చివరికి ఆ 72 గంటలు తన జీవితాన్ని ఎలా మార్చాయి అనేదే మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. కెవిన్ హార్ట్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. కామెడీ సీన్స్ నిజంగా నవ్విస్తాయి. మియామి లొకేషన్స్, పార్టీ వైబ్ బాగుంటాయి. రన్ టైం తక్కువగా ఉండడం వల్ల అంత బోర్ అనిపించదు. యంగ్ కాస్ట్ తో కెవిన్ హార్ట్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇక మైనస్ పాయింట్స్, కథలో కొత్తదనం లేదు, చాలా జోక్స్ వర్క్ అవ్వవు, సెకండ్ హాఫ్ కొంచెం గందరగోళంగా ఉంటుంది, కొన్ని సీన్స్ ఓవర్ గా అనిపిస్తాయి, ఎమోషనల్ కనెక్ట్ పెద్దగా ఉండదన్నమాట. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ అంటే, మొత్తానికి 72 అవర్స్ ఒక వన్ టైం వాచ్ కామెడీ మూవీ. కెవిన్ హార్ట్ అభిమానులు అయితే ఒకసారి చూసేయచ్చు, కానీ స్ట్రాంగ్ స్టోరీ లేదా కొత్త కాన్సెప్ట్ ఆశిస్తే మాత్రం నిరాశ కలగొచ్చు. చాలా మంది క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన ప్రేక్షకులలో చాలా మందికి టైం పాస్ కామెడీ నచ్చింది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.